వరుసగా వారం రోజుల నుంచి దేశంలో దరిదాపుగా వర్షపాతం ఎక్కువగా నమోదైంది. వాతావరణ హెచ్చరికలు తెలియజేసినప్పటికీ ప్రభుత్వాలు మరి ఆయా ముంపు గ్రామాలకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మరి అంత గతంలో ఒక 1 వీక్ వరకు అలాగే వచ్చింది. అంతగా ఏం పెద్ద ప్రమాదం జరగలేదు కదా అన్న ఆలోచనతోటి కొన్ని గ్రామాల ప్రజలు మరి కొద్దిగా వెనక ముందు చేయటంతో మరి ఖమ్మం మరి కృష్ణా జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో మరి ఖమ్మం జిల్లా అటు కృష్ణా జిల్లా ఈ 2 జిల్లాలలో మరి కృష్ణమ్మ పరవళ్ళు మరి వరదల బీభత్సంతో మరి అనేక గ్రామాలకు మరి నష్టం వాటిల్లింది. అనేక మరి లక్షల ఎకరాల పొలాలు కూడా మరి నేలపాలైనట్టుగా ఉన్నది. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరి తెలంగాణ సీఎం మరి కేబినెట్ మంత్రులు అక్కడ ఇక్కడ మరి ఎంతో 2 రోజులుగా మరి పర్యటనలు చేసిరు. మరి అందరికి కూడా మరి తప్పకుండా ఇండ్లు కూలిన వాళ్లకు మరి ఇండ్లను ప్రభుత్వం కట్టిస్తుంది. మరి అదేవిధంగా పంటలు నష్టపోయిన వాళ్ళకు కూడా మరి ఎకరానికి 10,000 చొప్పున మరి నష్టపరిహారం అందిస్తామని మరి ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణలో మంత్రులు ఉన్నట్టుగా తెలుస్తున్నది. మరి ఈరోజు మరి శాంతకుమారి తెలంగాణ సిఎస్ ఎవరైతే ఉన్నారో మరి శాంతి కుమారి మరి ఆల్రెడీ మరి అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, రెవెన్యూ మరి ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళని మరి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నష్టం ఏ విధంగా జరిగింది, ఎంత జరిగింది, ఏ ఊర్లో ఎంత అనేది పూర్తి వివరాలతోటి మరి సెట్ కాన్ఫరెన్స్తో రెడీగా ఉండాలి. మరి ఎప్పుడు సెట్ కాన్ఫరెన్స్ పెట్టినా మరి అందుబాటులో ఉండాలి. మరి ఇంకా పోలేదు రాలేదని చెప్పొద్దు అని అల్టిమేటం కూడా జారీ చేసినట్టుగా ఉన్నది. మరి ముఖ్యమంత్రి మరి ఇరువురు 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి అధికారులని అప్రమత్తం చేస్తూ మరి వాళ్ళు కూడా విస్తృతంగా పర్యటన చేసినట్టుంది. నష్టపోయిన ఏరియాలలో తర్వాత ఆయా ప్రాంతాల్లో కూడా మరి నష్టపోయిన వాళ్ళని కలిసినట్టుగా కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి VBS టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. మార్నింగ్ న్యూస్తో మరి ఈరోజు పత్రికలు మరి ఆంధ్రజ్యోతి పత్రికను చూద్దాం. మరి ఈరోజు పత్రికలన్నింటిని కూడా మరి చూసే ప్రయత్నం చేద్దాం. సీఎం అంకుల్ ఇది నా వంతు, కిడ్నీ బ్యాంకుతో దాచుకున్న 3,000 అందజేసిన మహబూబాద్కు చెందిన 10th విద్యార్థి. విరాళాల్లో పోటాపోటీ, ఉద్యోగ సంఘాల మధ్య ఆధిపత్య పోరు. 100 కోట్లు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్, 130 కోట్లు ఇస్తామన్న ఐకాసా చైర్మన్. పింఛనుదారుల వికాస సంబంధించిన 33 కోట్లు విరాళం కూడా ఇస్తామన్నట్టుగా మరి చెప్పడం అయితే జరిగింది. మరి నిన్న ఖమ్మము మహబూబాబాద్ అటు సైడు మరి తెలంగాణ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి మరి విస్తృత పర్యటన నష్టపోయిన ప్రాంతాలు తర్వాత ఏ విధంగా ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అనేది మరి మంత్రివర్గంతో మరి పర్యటన చేసినట్టుగా ఉన్నది. పర్యటనలో భాగంగా మరి అనేక మంది సినీ ప్రముఖులు తర్వాత స్వచ్ఛంద సంస్థలు మరి అట్లాగే మరి ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్ సంబంధించిన వీళ్ళందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు మరి కొంత విరాళాన్ని మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఇస్తున్న సందర్భంలో మరి 10వ తరగతికి సంబంధించిన అమ్మాయి మరి తన సహృదయాన్ని మరి చాటుకుంటూ మరి అమ్మాయి మరి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో మరి అప్పుడప్పుడు చాక్లెట్లకు పెన్నులకు మరి మామూలుగా ప్యాకెట్ ఖర్చుకు ఇచ్చినటువంటి డబ్బుల్ని మరి కిట్టి బ్యాంకులో వేసుకున్నటువంటి దాన్ని మరి ముఖ్యమంత్రి వస్తున్నాడని తెలిసి మరి ఎంతో ఆతృతతోటి మరి నా వంతుగా మరి నేను నష్టపోయిన కుటుంబాలకు ఏవైతున్నాయో మరి మీరు సహాయం చేస్తారు కదా, ఆ సహాయంలో నేను కూడా భాగస్తురాలని అయితా అని మరి ఎంతో అధౌర్యాన్ని మరి చాటుకొని మరి తన కిట్టి బ్యాగులో ఉన్నటువంటి 3,000 రూపాయలు మరి ముఖ్యమంత్రికి అందించినట్టుగా ఉన్నది. మరి అనేక మంది కూడా ఈ విధంగా ముందుకొచ్చి మరి ఏదైతే నష్టపోయిన మరి మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాలో ఎక్కడైతే పంట నష్టం కావచ్చు తర్వాత గృహాలకు సంబంధించి మరి అనేకంగా మరి తిండికి
లేకుండా మరి బియ్యము పప్పులు అన్ని కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే దారుణంగా ఉన్నది. మరి అనేక మంది కూడా మీ వంతుగా సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఆ సహాయ సహకారాల్లో మరి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దానికి మరి ప్రత్యేకమైన నిధికి మరి ముఖ్యమంత్రి ద్వారా కావచ్చు, లేదా మరి రెవెన్యూ అధికారుల ద్వారా కూడా మరి దానికి ఏర్పాటు చేసి మరి పంపే ఆలోచన ఉన్న వాళ్ళు మరి పంపడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే చిన్న మరి విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు, చిన్న పిల్లలు కూడా మరి తమ వంతుగా ముందుకు వచ్చినప్పుడు మనం కూడా రావాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. మరి నష్టపోయిన ప్రాంతాలలో మరి వారికి ఆర్థికంగా సహాయం అందిద్దాం. అట్లాగే మరి ఈ అన్ని జేఏసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి మరి అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు, మరి కలెక్టర్ ఆఫీసులకు సంబంధించిన వాళ్ళు, మరి సెక్రటరియట్కి సంబంధించిన వాళ్ళు, ఉపాధ్యాయులు, మరి అట్లాగే మరి డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు, మరి ఈ ఐక్య జేఏసీ ఏదైతే ఉన్నదో జేఏసీ తరఫున మరి పోటాపోటీగా మరి 100 కోట్ల నుంచి మరి 130 కోట్ల వరకు మరి వీళ్ళంతా కూడా ఒకరోజు జీతాన్ని మరి ప్రభుత్వానికి మరి విరాళంగా ఇచ్చినట్టుగా ఉన్నది నిన్న. మరి అట్లాగే మరి పింఛన్దారులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వికాస మరి ఏదైతే ఉన్నదో వాళ్ళంతా కూడా మరి వాళ్ళు కూడా 30 నుంచి మరి ఒక 33 కోట్ల వరకు కూడా మరి వాళ్ళు కూడా ప్రభుత్వానికి మరి విరాళాలు అందించినట్టుగా ఉన్నది. మరి అట్లాగే సినీ ప్రముఖులు మరి మొదలైతే మార్నింగే మరి నిన్న ఉదయం మరి నందమూరి తారక రామారావు మనమడు హరికృష్ణ కొడుకు మరి జూనియర్ ఎన్టీఆర్ మరి 2 రాష్ట్రాలకు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు మరి చెరి 50 కోట్లు మరి చెరి 50 లక్షలు మరి ఇస్తున్నట్టుగా ₹1 విరాళం ప్రకటించిండు. మరి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మరి ఉప ముఖ్యమంత్రి మరి సినీ కథా నాయకుడు ఎవరైతే ఉన్నారో మరి పవన్ కళ్యాణ్ మరి తను కూడా జనసేన అధినేత మరి తను కూడా మరి ₹1 వరకు మరి నష్టపరిహారం కింద మరి ఆ యొక్క ప్రాంతాల్లో మరి అందరికీ ఇవ్వాలనే ఆలోచనతోటి మరి ఆయన కూడా ₹1 విరాళం ప్రకటించినట్టుగా ఉన్నది. మరి అట్లాగే బాలకృష్ణ కూడా మరి 2 రాష్ట్రాలకు మరి ఆయన ₹1 విరాళం ప్రకటించినట్టుగా ఉన్నది. మరి డీజే టిల్లు మరి సంబంధించినటువంటి ప్రసాద్ మరి ఆయన కూడా మరి ఒక 30 లక్షల వరకు ప్రకటించినటువంటి ఉన్నది. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి మరి ఈ 2 రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రి నిధి కింద మరి అనేక ఫండింగ్ అయితే ఇస్తున్నారు. మరి అది అట్లాగే మరి కేంద్ర గనుల శాఖ మంత్రి మరి కిషన్ రెడ్డి మరి ఆయన కూడా మరి చెప్తున్నాడు. మరి దానికి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి కేంద్ర నిధులు మరి ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చి ఎస్డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి కేంద్ర నిధులు మరి ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చి ఉన్నాయి. మరి ప్రస్తుతం విపత్తు పరిస్థితి ఉన్నది కాబట్టి మరి వాటన్నిటిని కూడా మరి ఈ ఏవైతే ఉన్నాయో నష్టపరిహారంగా మరి తర్వాత ప్రజలకు మరి ప్రస్తుతం అయితే అందించి మరి ప్రజల కష్టాన్ని పంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవాలి. కేంద్రం ఇయ్యలేదనే సాకు చెబుతూ మరి రాజకీయం చేయకుండా మరి ముందుకు పోవాలని మరి కేంద్ర మంత్రి మరి ప్రకటన కూడా చేసినట్టుండి ఒకసారి అది చూద్దాం. ఎస్ఆర్డిఎఫ్ నిధులను వాడండి, రాష్ట్ర సర్కార్ వద్ద 1345 కోట్లు, అందులో కేంద్రం వాటా కూడా మరి యూసీలు ఇస్తే మరిన్ని నిధులు. ఈసారి ఘనంగా విమోచన దినం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండింగ్ ఎస్డిఆర్ఎఫ్ నిధులను మరి ఉన్నది. మరి తక్షణమే వాటిని వినియోగించి బాధితులని ఆదుకోవాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరి సందర్భంగా మరి పత్రికా ప్రకటనలో తెలియజేసిండు. మరి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వద్ద 1345 కోట్ల మరి ఎస్డిఆర్ఎఫ్ నిధులు మరి ఉన్నాయి కాబట్టి మరి ఉన్నాయని మరి ఆయన తెలిపాడు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడి మరి ఎస్డిఆర్ఎఫ్ నిధులకు సంబంధించినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మరి వాటి ద్వారా మరి ప్రభుత్వంతో పాటు మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎస్డిఆర్ఎఫ్ నిధులను కూడా మరి వినియోగించి
ముందుగా సంబంధించినటువంటి వాళ్ళని ప్రత్యేకంగా మరి వాళ్ళకు కిట్లు దానికి సంబంధించిన మరి వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మరి ఇంకా 206 కోట్లు విడుదలైతే జూన్ 1న 206 కోట్లు విడుదలైనాయి. రాష్ట్రానికి ఇంకా చేరుకోలేదన్నారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా యూసీలు ఇవ్వకుండా రాష్ట్రానికి ఆ నిధులు విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరానని మరి చెప్పారు. ప్రకృతి వైపర్యాల రీత్యా మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం 3 లక్షల పరిహారం ఇస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన 5 లక్షల పరిహారంలో మరి కేంద్రం వాటా ఉందా లేక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలని కోరారు. తెలంగాణలో 75 ఏళ్ల తర్వాత వినాయక నిమజ్జనం, హైదరాబాద్ విమోచన దినోత్సవం ఒకే రోజు జరుగుతున్నాయని, మరి ఇది యాదృచ్ఛికమని కిషన్ రెడ్డి మరి ఒక పత్రికా ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది. ఒకటైతే ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వం మరి ఒకటైతే చెప్తున్నది, మరి నిన్న మరి వరదలకు సంబంధించిన వాటి మీద మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి రేవంత్ రెడ్డి మరి మంత్రివర్గం అంతా కూడా మరి నష్టపోయిన కుటుంబాలకు 5 లక్షల వరకు, చనిపోయిన కుటుంబానికి 5 లక్షల వరకు, ఇంటి యజమాని చనిపోతే 5 లక్షల వరకు ఎక్స్గ్రేసియా మరి ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. మరి దాన్నే మరి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో గనుల శాఖ మంత్రి మరి బీజేపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరి అయినటువంటి మరి కిషన్ రెడ్డి మరి కేంద్రం నుంచి కూడా 3 లక్షల రూపాయల సహాయార్థం వస్తుంది కాబట్టి మరి మీరు అవి కలిపి ఇస్తున్నారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇస్తుందా అనేది కూడా స్పష్టంగా చెప్పాలని కూడా మరి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. మరి కేంద్రం 3 లక్షలు, రాష్ట్రం 2 లక్షల చొప్పున మరి 5 లక్షలు ప్రకటనిస్తుందా, మరి ఏమిస్తుంది అనేది మరి ఈ ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి మరి కేబినెట్ మంత్రులు ఏం చెప్తారో మరి దాన్ని బట్టి ఆలోచన చేద్దాం, చూద్దాం. మరి వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకు మరి పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి విరాళం ప్రకటించారు. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడును కలిసి చెక్కు అందజేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అనుకున్న తన వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ఆయన చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో 50 లక్షల చొప్పున మొత్తం కోటి విరాళాన్ని ప్రకటించారు. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం నన్ను కలిచివేసిందని, ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నట్టుగా తెలుస్తున్నది. అట్లాగే మరి మహేష్ బాబు సైతం కోటి రూపాయల సహాయాన్ని ప్రకటించారు. వరదల్లో మరి ముంపుకు గురైన ప్రజల్లో తొందరలోనే మరి కోలుకోవాలని, సాధారణ పరిస్థితులు నెలకొలాలని మరి ఆయన ఆకాంక్షించారు. దర్శకుడు త్రివిక్రమ్ మరి నిర్మాత ఎస్ రాధాకృష్ణన్, ఎస్ నాగవంశీ కలిసి 2 రాష్ట్రాలకు కలిపి 50 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించినట్టుగా మరి వారు ప్రకటించినట్టుగా కూడా ఉన్నది. మరి అట్లాగే మరి హీరో సిద్ధు జొన్నలగడ్డ మరి 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 30 లక్షల సహాయాన్ని మరి ప్రకటించినట్టుగా ఉన్నది. హీరో మరి విశ్వేశ్వన్ 2 రాష్ట్రాలకు 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించిండు. వెంకీ అట్లూరి 10 లక్షలు, హీరోయిన్ అనన్య నాగల్ల 5 లక్షల సహాయాన్ని అందజేసినట్టుగా మరి చెప్పారు. ఇప్పటికే వైజయంతి మూవీస్ మనకి సంబంధించి 25 లక్షలు ప్రకటించగా మరి బన్నీవాస్ ఆయ్ చిత్ర వసూళ్లలో 25% మరి ఏపీ వరద బాధితులకు విరాళంగా అందిస్తున్నట్టుగా మరి తెలిపినట్టుగా ఉన్నది. సహాయానికి విరాళాలు ప్రకటించిన సినీ ప్రముఖులు మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో మరి వారికి ధన్యవాదాలు చెప్పినట్టుగా ఉన్నది. మరి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా మరి సినీ ప్రముఖులలో కొంతమంది మరి ఈ విపత్తు జరిగిన సమయంలో మరి ప్రకటిస్తున్నారు. మరి అనేక మంది మరి పెద్ద పెద్ద హీరోలు ఉన్నప్పటికీ మరి కొంతమంది అయితే మరి ఈ ప్రజలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రజలు మరి మరి అభిమానులు అంటూ మరి వేల రూపాయలు వెచ్చించి ఫ్లెక్సీలు ఇవన్నీ కడుతున్నప్పటికీ మరి విరాళాలు ప్రకటించడంలో మరి యువతరం మరి ఈ యొక్క యువతరం ఏదైతే ఉన్నదో మరి పవన్ కళ్యాణ్ మరి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరి మహేష్ లాంటి వాళ్ళు మరి ఎప్పుడు ఈ విపత్తులు జరిగిన టైంలో అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు మరి ఇలాంటి వాతావరణం ఏదైనా ఉన్నాయంటే మరి ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తారు. మరి మానవతా దృక్పథంతో
ముందుకు పోతున్నట్టుగా ఉన్నది. ఇంకా కొంతమంది కూడా మరి ఎందుకు ఈ కదలలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి. మరి ఎందుకంటే ఈ ప్రజా సహాయము ఇది ఎంతో అసలు మానవతా దృక్పథంతో ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. మరి కొంతమంది వచ్చినప్పటికీ ఇంకా కొంతమంది రాలేకపోతున్నారు. మరి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంకా ఈ ఉపత్కర పరిస్థితులను ఆదుకోవడానికి మరి ముఖ్యమంత్రి ఇరు రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధిలో మరి పాలు పంచుకుంటే బాగుంటుంది. ఈనాడు పత్రిక చూద్దాం. ధ్వంసమైన ఇల్లు, నిరాశ నిండిన కళ్ళు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలను కకలావికలం చేసిన వరదలు. ఇల్లు బురదమయమై పొలాలు రాళ్లపాలై దయనీయ పరిస్థితులు. ఒక తల్లి బురదలో తన పిల్లలు దుస్తులను వెక్కుతోంది. పిల్లాడు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. మహిళ తలుపులు లేని ఇంటిని చూస్తూ తల్లడిల్లుతోంది. ఇంటి పెద్ద తడిసిన బియ్యాన్ని నడి బజార్లో రాశిగా పోస్తున్నారు. అవ్వ తన గూడును బాగు చేసి దిక్కులేక అల్లాడుతోంది. విద్యార్థిని తన పుస్తకాలు ట్యాపీ కనిపించక ఏడుస్తోంది. అన్నదాత మునిగిన పంటను కాపాడుకునేందుకు తల్లడిల్లుతున్నాడు. డ్రైవర్ బురదలో కూరుకుపోయిన ఆటోను చూసి కన్నీరు పెట్టుకున్నాడు. ఉద్యోగి తన సర్వీసు పుస్తకం కొట్టుకుపోయిందని వాపోతున్నారు. మరి ఖమ్మంలో ఎంతో భయంకరం వాస్తవంగా కూడా. మరి ఊర్లు మరి కృష్ణా పరివాహక ప్రాంతం, తర్వాత గోదావరికి సంబంధించినటువంటి మరి ఈ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి మరి మొదటి దఫాలో మరి ఎప్పుడైతే వర్ష ప్రభావం ఉన్నదని మరి వర్షానికి సంబంధించినటువంటి మరి వాతావరణ శాఖ హెచ్చరించిందో మరి అప్పటి నుంచి చెప్తున్నారు. కాకపోతే మరి అప్రమత్తంగా ఉండి కొంతమంది దగ్గర ఉన్న గ్రామాలనే మరి అక్కడి నుంచి మరి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా కానొస్తుంది. మరి మిగిలిన గ్రామాలకు సంబంధించిన వాళ్ళు మరి పెద్దగా నష్టం కాదు అన్న ఆలోచనతో ఉన్నారా, లేకపోతే అధికారులు అలసత్వం వహించారో తెలియదు. మరి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ మరి అలసత్వంతో మరి ఇది జరిగింది అనేది మాత్రం మరి హరీష్ రావు వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ కూడా మరి ఎంతో మంది మరి ఇంట్లో ఉన్న వస్తువులు, తర్వాత మరి తినడానికి తిండి లేని పరిస్థితి, మరి ఉన్న బియ్యం కావచ్చు, తర్వాత ఉప్పు పప్పులు అన్ని కూడా మరి ఏవైతున్నాయో అవి బట్టలు, తర్వాత మరి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించినటువంటి శాలరీకి సంబంధించినటువంటి బుక్కులు, మరి అట్లాగే పుస్తకాలు, పిల్లలకు విద్యార్థులు చదువుకునే పుస్తకాలతో సహా మరి ఎన్నో విధాలుగా మరి ఆగమాగమైన పరిస్థితి, అల్లకల్లోలమైన పరిస్థితి. ఆటోలు నీళ్ళల్లో కొట్టకపోయి, తర్వాత కార్లు నీళ్ళల్లో మునిగి ఎన్నో వరదలతోటి అనేకమైన సమస్యలతో మరి ఖమ్మం జిల్లా మరి తల్లడిల్లుతున్న పరిస్థితి. మహబూబ్ నగర్ పరిస్థితి కూడా అదే. మరి సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి మరి కోదాడ ప్రాంతంలో మరి నియోజకవర్గానికి సంబంధించిన ఏరియాలో మరి పెద్ద కాలువ, మరి ఎన్ఎస్పి సంబంధించిన కాలువ, ఎడమ కాలువకు సంబంధించి మరి తెగటం వల్ల అనేక ఊర్లు మరి కొట్టకపోయినట్టుగా ఉన్నది. మరి దానివల్ల మరి అనేక గ్రామాలు, అనేక పంట పొలాలు కూడా మరి నష్టం జరిగినట్టుగా ఉన్నది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి మరి కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది, మహబూబాబాద్ వరదలకు అదే కారణం, చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్, హైడ్రా తరహా వ్యవస్థలను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశాం, భాజపా 50% పరిహారం తెస్తే మృతులకు 50 లక్షలు ఇస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో బాధితులకు పరామర్శ, వరదలపై సమీక్ష. ఖమ్మం నగరంలో మున్నేరు వరదలకు ఆక్రమణలే కారణం. గతంలో అనేక మరి గొలుసుకట్టు చెరువులు ఉండేవి అని క్రమంగా ఆక్రమణలకు గురయ్యాయి. వరద నీరు ప్రవహించే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే ఎన్నడూ లేని విధంగా మరి నగరం ముంచెత్తాయి. మహబూబాబాద్ లో చాలా చెరువులు మరి ఆక్రమణలకు గురయ్యాయని స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. వరంగల్లోనూ అదే పరిస్థితి ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఎక్కడైనా చెరువులు, నాలాలను ఆక్రమించుకుంటే వాటి జాబితాను సిద్ధం చేయాలని మరి అధికారులకు
మరి ప్రకటించినట్టుగా కూడా ఉన్నది. మరి ఎక్కడికక్కడ మరి చెరువు ఇప్పుడు ఒక 200 ఎకరాలు ఉంటే మరి అందులో 100 నుంచి 150 ఎకరాలు మరి పంట పొలాలకు, ఇండ్లకు, వీటికన్నిటికి కూడా ఆక్రమణలకు గురి చేసుకొని మరి నీరు ఎప్పుడైతే మరి వేసవి కాల సమయంలో నీరు తగ్గుద్దో ఆ సమయంలో మరి ఎక్కడికైతే తగ్గుతుందో అక్కడికి మరి చెడుపొడి మట్టి పోసి మరి ఆక్రమణకు గురి చేసుకుంటూ మరి అక్కడ మరి మంచి మంచి గృహాలను మరి అట్లాగే కొంతమంది ఏమో పంటలు మరి నాలాల మీద చెరువులలో మరి కొన్ని తోటలు కూరగాయలకు ఆకుకూరలకు సంబంధించి మరి వీటి కూడా మరి పంటలకు మరి రైతు అవతారం ఎత్తి ఆక్రమణకు గురి తర్వాత అవతారం ఎత్తి మరి భూములను చెరువులను ఆక్రమించిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ నీళ్లు ఎక్కడ పోయినా మరి ఎన్ని ఇప్పటి వరకు ఇంతకంటే ఇంకా పెద్ద వరదలు వర్షాలు వచ్చినాడు కూడా మరి ఈ విధంగా మరి విపత్తు రాని పరిస్థితి ఖమ్మంలో మరి ఇళ్లకు పోని పరిస్థితి కూడా ఉంది. ఖమ్మమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత భయంకరంగా జరగలేదు. మరి ఎక్కువగా మరి అటు మన విశాఖపట్నం సైడు తర్వాత కొన్ని ఏరియాలలో మరి ఈ విధంగా జరిగేది. మరి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా తెలంగాణ అదే పరిస్థితి అయింది. మరి ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితి. ఎక్కువగా ఖమ్మం, మహబూబాబాద్ మరి అటు కృష్ణా జిల్లా మరి ఈ 3 జిల్లాలలో అనేకమైన నష్టం జరిగినట్టుగా ఉన్నది. మరి ఈ 2 కూడా మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి మరి ఎంతో ఆర్థిక సంక్షోభంతో మరి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. మరి ఈ సమయంలో మరి ఇలాంటి విపత్తులు రావడంతో ఇంకా కొంత మరి 2 రాష్ట్రాలు కూడా మరి కొంత ఆర్థికంగా వెనకబడి తర్వాత అభివృద్ధిలో మరి కొంత సంఘటన జరిగే పరిస్థితి కూడా ఉంటది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే భారీ నష్టం. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. పంట నష్టపోయిన రైతులను ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలి. అఖిల పక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు మా పార్టీ సిద్ధం. హరీష్ రావు ఖమ్మంలో పరామర్శకు వెళ్లిన బారాసా నేతల కార్యకర్తలపై దాడి. భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం స్పందించలేదు. ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వల్లే మరి భారీ నష్టం జరిగింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని, వరదల్లో మునిగిన ఇళ్లకు 2 లక్షల చొప్పున సాయం అందించాలి. మరి పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30,000 చొప్పున పరిహారం చెల్లించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఆదుకోవడం అని ప్రతిపక్ష పార్టీలపై బురద జరుగుతున్నారని మరి హరీష్ రావు మరి అట్లనే జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రులు మరి వీళ్ళందరూ కూడా అన్నట్టుగా ఉన్నది. ఓకే, మరి మీరు ప్రతిపక్షంగా మరి ప్రభుత్వాన్ని మరి కోరటంలో తప్పు లేదు, కానీ ఇదే పరిస్థితి 2018కి అవతల మరి వర్షాలు వచ్చి హైదరాబాద్ మొత్తం మహానగరం అంతా మరి తల్లడమైన పరిస్థితిలో కుటుంబానికి 10,000 ఇస్తామని, నష్టపోయిన కుటుంబానికి మరి నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి మరి అసలు అక్కడికి మీ ముఖ్యమంత్రి రాలేదు. మరొక నువ్వు ఒక్కడే వెళ్ళినట్టుంది హరీష్ రావు. మరి మిగిలిన మంత్రులు ఎవరు కూడా పోని పరిస్థితి. మరి ఈ రోజు మరి మీరు పోయి మరి మీరు ఆ విధంగా మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మరి ప్రతి మంత్రి కూడా మరి అక్కడ ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ యొక్క పరిసర ప్రాంతాలకు మరి నేరుగా వెళ్ళి మరి మోటార్ సైకిల్ మీద తర్వాత మరి